అమరకోశంలో తృతీయ కాండలో నాలుగవదైనటువంటి నానా అర్థావ్యయ వర్గం. అంటే ఇక్కడ చెప్పిన అవ్యయాలకు రకరకాల అర్థాలు ఉన్నాయని అర్థం అన్నమాట. ఇది 394వ శ్లోకంతో మొదలవుతుంది. 4వ శ్లోకం మధ్యలో మొదలవుతుంది. ఆంగ్ ఈషదర్థే అభివ్యాప్తౌ సీమార్థే ధాతుయోగజే. (495) ఆ ప్రగృహ్య స్మృతౌ వాక్యే అప్యాహ కోపే తాపపీడయోః పాప కుత్సేషదర్థే కుధింగ్ నిర్భర్త్సన నిందయోః. 396 చ అన్వాచయ సమాహారేతరేతర సముచ్చయే స్వస్త్యాః సీః క్షేమపుణ్యాదౌ ప్రస్థానికం స్వస్త్వయనం ప్రయుజ్య ప్రకర్షే లంఘనేప్యతి. 397 స్విత్ ప్రశ్నే చ వితర్కే చ తు స్యాద్ భేదే అవధారణే సకృత్ సహైకవారే స్యాత్ ఆరాద్ దూర సమీపయోః. 397 ప్రతీచ్యాం చరమే పశ్చాత్ ఉతాప్యర్థ వికల్పయోః పునః సదార్థయోస్యస్వత్ సాక్షాత్ ప్రత్యక్షతుల్యయోః. 399 కే దానుకంపా సంతోష విస్మయామంత్రణే బత హంత హర్షేనుకంపాయాం వాక్యారంభ విషాదయోః. 400 ప్రతినిధౌ వీప్సా లక్షణాదౌ ప్రయోగతః ఇది హేతు ప్రకరణ ప్రకాశాది సమాప్తిషు. 401 ప్రాచ్యాం పురస్తాత్ ప్రథమే పురార్థే అగ్రత ఇత్యపి యావత్ తావచ్చ శాకల్యే అవధౌ మానే అవధారణే. 402 మంగళానంతరారంభ ప్రశ్న కార్త్స్న్యేష్వథో అథ వృథా నిరర్థకావిధ్యోః నానా అనేకోభయార్తయోః. 403 ను పృచ్ఛయాం వికల్పే చ పశ్చాత్ సాదృశ్యయోరను ప్రశ్నా అవధారణా అనుజ్ఞానునయా ఆమంత్రణే నను. 404 గర్హ సముచ్చయ ప్రశ్న శంకా సంభావనా స్వపి ఉపమాయాం వికల్పే వా సామిత్యర్థే జుగుప్సనే. 405 అమా సహ సమీపే చ కం వారిణి చ మూర్ధ్ని చ ఇవేత్తమర్థయోరేవం నూనం తర్కే అర్థనిశ్చయే. 406
తూష్ణీమర్థే సుఖే జోషం కిం పృచ్ఛాయాం జుగుప్సనే. నామ ప్రాకాశ్య సంభావ్య క్రోధోపగమ కుత్సనే. 407. అలం భూషణ పర్యాప్తి శక్తి వారణవాచకం హుం వితర్కే పరిప్రశ్నే సమయాంతిక మధ్యయో. 408. పునరప్రథమే భేదే నిర్నిశ్చయ నిషేధయో స్యాత్ ప్రబంధే చిరాతీతే నికటాగామికే పురా. 409. ఉరర్యురీ చోరరీ చ విస్తారే అంగీకృతౌ త్రయం స్వర్గే చ పరలోకే స్వర్ వార్తా సంభావ్యయో కిల. 410. నిషేధ వాక్యాలంకార జిజ్ఞాసానునయే ఖలు సమీపో భయత శీఘ్ర సాకల్యాభిముఖే అభితః. 411. నామప్రాకాశ్యయోః ప్రాదుః మిథ్యో అన్యోన్యం రహస్యపి తిరో అంతర్ధౌ తిర్యగర్థే హా విషాదసుగార్తిషు. 412. అహ హేత్యద్భుత ఖేదే హి హేతా వవధారణే. ఇక్కడితో నానార్థ అవ్యయవర్గము ముగిసింది.